ఎప్పుడైతే నామినేషన్ లైవ్లో అయితే స్టార్ట్ అయింది, లైవ్లో నామినేషన్ చూస్తున్నప్పుడు ఇమాన్యుయల్ చూడంగానే మొత్తం ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అందరు ఏంద్రా ఇలా అయిపోయింది మనోడని చాలామంది డిసప్పాయింట్ అయి ఉండొచ్చు. లైవ్లో తనుజ ఇమాన్యుయల్ ఇంకా ఇమాన్యుయల్ ఐషాకు కన్వర్జేషన్ అవుతుంది. అది ఏందో క్లియర్గా ఇక్కడ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఆ ఎక్స్ప్లెయిన్ చూసినాక నిజంగా అందరూ చాలా డిసప్పాయింట్ అవుతారు ఇమాన్యుయల్ ఒక ఫ్యాన్స్ మాత్రం. సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇంకా హైప్ అయితే కొట్టేసండి గైస్. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఏంటిదంటే ఇమాన్యుయల్ తనుజది ఏంటంటే ఫస్ట్ ఇమాన్యుయల్కి ఒక 7 పవర్ అస్త్రాలు లెక్కనే ఉంటుంది. అది నామినేషన్ ఎవరికంటే ఎవరికి చేయొచ్చు, ఇమాన్యుయల్ దగ్గర పెట్టుకోవచ్చు, వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఇక్కడ ఇమాన్యుయల్ ఏం చేస్తాడంటే తనకి ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటుండో అది వేరే వాళ్ళు కూడా చేయాలనుకుంటుంటే ఆ టికెట్స్ అనేది వేరే వాళ్ళకి ఇచ్చేసి ఇమాన్యుయల్ ఖాళీకి కూర్చుంటాడంట. నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్ వస్తుంది కదా, అప్పుడు ఇమాన్యుయల్ నామినేషన్ చేస్తాడంట. ఈ ఒక పాయింట్ విన్నాక మాత్రం నిజంగా మైండ్ ఎగిరిపోయింది. నిన్న అంత మంచి డెసిషన్ తీసుకున్న ఇమాన్యుయల్ ఈరోజు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నంటే నాకు నిజంగా మైండ్ పోయింది. వరస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే సేఫ్ గేమర్ అని అనిపిస్తుంది ఇక్కడ నేను ఇమాన్యుయల్ చూస్తుంటే. ఆ మంచిగా ఒక ఆయిషా అక్కడ చూసుకుంటే ఒకటి దగ్గర పెట్టుకొని మిగతా 2 వేరే వాళ్ళకి ఇచ్చేసింది. ఇక్కడ ఇమాన్యుయల్ కూడా తను పెట్టుకొని తను ఇప్పుడు కూడా ఇమాన్యుయల్ వేరే వాళ్ళకి చెప్పొచ్చు కదా, వేరే వాళ్ళ నామినేషన్ చేయొచ్చు క్లియర్ కట్గా. కానీ నేను చెయ్యకుండా నెక్స్ట్ వీక్ కోసం వెయిట్ చేస్తాడంట. ఇక తప్పకుండా నాగార్జున కూడా దీని గురించి అయితే మాట్లాడాలి. లిటరల్లీ చెప్తున్నా, అందరు రివ్యూస్ దీన్ని సేఫ్ గేమ్ అనొచ్చు కదా అంటారు. ఎందుకంటే క్లియర్ కట్గా కనబడుతుంది. నెక్స్ట్ వీక్ వరకు ఎందుకు టికెట్ నీ దగ్గర ఉంది, పవర్ నీ దగ్గర ఉంది, నువ్వు ఈజీగా వేరే వాళ్ళని నామినేషన్ చేయొచ్చు. కానీ అదన్నీ ఏం చేయకుండా నెక్స్ట్ వీక్ కోసం వెయిట్ చేస్తా అని తనుజతో అంటాడు, ఇక్కడ ఐషాతో అంటాడు. సో తనుజ రితు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. నాకు ఐషా తప్పకుండా నామినేషన్ చేస్తుంది, డైరెక్ట్ నామినేషన్ చేస్తుందని రితు అంటుంటుంది. తనుజ మాట వింటూ ఉంటుంది. అక్కడ ఐషాతోటి ఇమాన్యుయల్ ఇది ఒక విషయం మాట్లాడుతుంటాడు, నేను నా దగ్గర ఏం పెట్టుకుని అందరికి పనిచేస్తాను అని. నిజంగానే అందరికి పనిచేస్తాడు. ఇమాన్యుయల్ దగ్గర ఏం అయితే పెట్టుకోడు. అందుకే ఇమాన్యుయల్ ఎవరికి నామినేషన్ చేయలేదు ఈ వారం. సో ఇలా చేస్తే ఇమాన్యుయల్కి ఎవరు చేయరు, ఇమాన్యుయల్ ఎవరు చేయరు. ఇమాన్యుయల్ ఏదో ఒక రోజు నామినేషన్కి వచ్చిన రోజు బయటకు వచ్చేస్తాడు. ఇదే జరగబోయేది. సో గైస్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇమాన్యుయల్ ఒక గేమ్ ప్లే మీద. అని వినేస్తే అప్పుడు లైక్ చేయండి.